సో ఇప్పుడు మొత్తం 4 ఉమ్మడి జిల్లాలు, దాదాపు 42 నియోజకవర్గాలు, అంటే సగం తెలంగాణ అనుకోండి. సో ఇంత పెద్ద 4 జిల్లాలు జనరల్గా ఈ అన్ని తిరగాలంటే కూడా చాలా ఇబ్బందిగా, ప్రచారం చేయాలంటే చాలా ఇబ్బందికరమే. సో ఎలా మీరు ఓటర్లను ఆకర్షించడానికి, లేకపోతే మీ గురించి తెలవడానికి మీరు ఎట్లాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు అసలు? సో ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్, నేను ఆల్మోస్ట్ ఆల్ చాలా రోజుల కింద మొదలు పెట్టాను. ఓకే, సెప్టెంబర్ 3rd మొదలు పెట్టాను. ఓకే, ఎందుకు మొదలు పెట్టాను అంత ఎర్లీగా అంటే అసలు ముందు ఎన్రోల్మెంట్ అవేర్నెస్ చేద్దాం. అవును, అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ ఉండదు. లాస్ట్ టైం గతంలో 2 లక్షలు ఎన్రోల్మెంట్ అయితే ఈసారి 3,50,000 ఎన్రోల్ అయినాయి. అంటే చూడండి, సుమారుగా 70% అప్పటికిప్పటికి ఎక్కువ ఎన్రోల్ అయినాయి. జీవితంలో నేను ఎన్నడూ ఎన్రోల్ చేసుకోలేదు సార్ అని ఒక 60 ఏళ్ళ వయసులో కూడా ఫస్ట్ టైం సార్ అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ అన్నారు. అంటే అన్ని నూకైన కార్నర్కి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకోండి, తర్వాత ఓటింగ్ ఇలా ఉంటుంది, ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వారా ఇలా చేయొచ్చు, శాసన మండలి అంటే ఏంటి, ఎగువ సభ ఏంటి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఎగువ సభలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దిగువ సభలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా చాలామంది తెలియదు. ఇప్పుడే ఎమ్మెల్సీ అసలు ఏం చేస్తాడు అనేది ఈయన క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఓటరు ఈ 4 జిల్లాల్లో ఉన్నవాళ్ళు తెలుసండి. ఇది ఇంత కాంపిటీషన్కి వచ్చింది అంటే దానికి ఒకటి కారణం నరేందర్ రెడ్డి. ఎందుకంటే అందరినీ తలుపు తట్టి ఎన్రోల్ చేసుకోండి బాబు అని చెప్పాడు. ఎమ్మెల్సీగా ఏం చేయగలడు అని తెలియజేశాడు. ఎగువ సభలో ఉన్న వ్యక్తులు ఎంత పవర్ఫుల్లో అని ఆ జ్ఞానాన్ని ఇవాళ చాలా మందికి అందించగలిగాం. అవేర్నెస్. ఎస్, యా. సో ఇప్పుడు 42 నియోజకవర్గాల్లో మెజారిటీగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. సో వాళ్ళ నుంచి సహకారం ఎలా ఉంది? అంటే మంత్రులు ఉన్నారు, చాలామంది మంత్రులు, దాదాపు 4-5 మంత్రులు మీకోసం ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. జనరల్గా కాంగ్రెస్ పార్టీలో అందరి సహకారం నరేందర్ రెడ్డి గారికి లభిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. అవును, ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% ఆఫ్ ద స్టేట్ కవర్ అవుతున్నది. కాబట్టి ఈ ఎన్నిక ద్వారా రాబోయే రోజుల్లో ఒక పాజిటివ్ వేవ్ చూపించాలనేది ఉంటుంది. దానిలో భాగంగానే మొన్న నామినేషన్ రోజు కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% ఆఫ్ ద క్యాబినెట్ అంతా వచ్చినట్టుగా అందరు కూడా వచ్చి ఉంటారంటేనే అర్థమైపోయింది. ఒక అండర్స్టాండింగ్లో నడుస్తుంది వ్యవస్థ అని. ఎక్కడ కూడా లుకలు గుసగుసలు ఉంటే అంతమంది వచ్చేవాళ్ళు ఉండేది కాదు. 4 + 7 మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ గారు, చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, మరి ఎంపీలు, వీళ్ళందరూ వచ్చారంటే ఏంది, ఖచ్చితంగా కాంగ్రెస్ ఒకటే తాటి మీద ఉంది, గెలవాలన్న ఒక కసి కొద్దీ ఉంది. అందులో అసలు ఎలాంటిది లేదు. నాకు అందరు కూడా 100% మంచి సపోర్ట్ని అందిస్తున్నారు. సో ప్రస్తుతం దాదాపు ఏడాది దాటి దాదాపు 2-3 నెలలు అవుతా ఉంది, అంటే 1-3 నెలలు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో. సో ఈ ఏడాదిన్నర పాలన పైన మీ అభిప్రాయం ఏంటి అసలు? నేనైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న గారికి 100/100 మార్క్స్ ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఈ గత 15 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మరి ఇంత మైనస్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలోనే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్ శాలరీస్ రావడం, వచ్చినాక వెంటనే మరి మనకు తెలిసిందే గత పీరియడ్లో ఎప్పుడెప్పుడు శాలరీస్ ఎలా వస్తుండే, అటువంటిది వెరీ ఫస్ట్కి శాలరీస్ వచ్చేస్తున్నాయి. 15-20 సంవత్సరాల నుంచి అసలు ప్రమోషన్లు లేక, అసలు ప్రమోషన్ల మీద ఆశలు వదులుకున్న వాళ్ళకి అసలు ఎలాంటి రికమెండేషన్ లేకుండా 24,000 మందికి ప్రమోషన్లు ఇచ్చాడండి మా రేవంత్ రెడ్డి అన్న. అంతకంటే ఎక్కువ ఏం కావాలండి? 12,000 మందికి ఆఫ్టర్ 24 ఇయర్స్ దే గాట్ ద ప్రమోషన్స్. ఓకే, అలాగే మరి ఈ ఉద్యోగ రూపకల్పనలో కూడా వితిన్ దిస్ 1 year అనేవాళ్ళు విమర్శిస్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. కానీ గతంలో మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఒక 1 yearలో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు కదా. 55,000 ఉద్యోగాలు వితిన్ 1 yearలో ఇచ్చారు అంటే దాని పట్ల అర్థమవుతుంది మనకి. ఇవాళ యూనివర్సిటీలు మనం చూస్తున్నాం. మా కరీంనగర్లోని చాతవని యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేశారు, ఒక లా కాలేజ్ శాంక్షన్ చేసి ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టి ఉన్నారు. ఇలా ఎన్నో రకాలుగా ఎడ్యుకేషన్ పట్ల కావచ్చు, మరి ఉద్యోగుల పట్ల కావచ్చు, ఇంతకుముందు చెప్పి ఉన్నాను. ఈవెన్ ఉద్యోగులు కూడా మోడల్ స్కూల్ టీచర్లకి 12 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ లేవు. అసలు మేము గవర్నమెంట్ ఉద్యోగులమా కాదా అన్న అనుమానం ఉండే. మరి మా రేవంత్ అన్న గారు రాగానే వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు అనుకున్న చోట్లగా ట్రాన్స్ఫర్లు అందజేసి ఎస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగులమని. ఇలా మరి ఉద్యోగుల యొక్క ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, వాళ్ళ యొక్క వేతనాలు, ఈవెన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఉన్న మాలాంటి వాళ్ళ సమస్యలు కూడా వినడము, తర్వాత సానుకూలంగా ఉండడము, అట్లాగే ఈ నిరుద్యోగుల సమస్యలు అన్నింటి పట్ల కూడా వారు చాలా చక్కగా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది,
రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ యొక్క పాజిటివ్ రిమార్క్స్, తర్వాత నరేందర్ రెడ్డి యొక్క పాజిటివ్, ఈ రెండు కలిపి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు భారీ మెజార్టీతో కాంగ్రెస్ ముందుకు దూసుకొని వెళ్తుంది. సో ఈ ఏడాదిన్నర కాలంలో చాలా రకాల విమర్శలు కూడా ప్రభుత్వం పైన వస్తూ ఉన్నాయి. సో వాటికి అంటే జనరల్గా రైతు రుణమాఫీ మొత్తం కాలేదని, లేకపోతే వివిధ అంశాలపైన మేనిఫెస్టో 6 గ్యారెంటీ అమలు చేయట్లని చెప్పేసి చాలా విమర్శలు వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం అంటారు? ఇవాళ రాగానే మరి ఏదైతే వారు మహిళలకు ఉచిత బస్సు అనేది ఒకటి చెప్పి ఉన్నారు, అది ఎంత మంచి స్కీమ్ అంటే అసలు ఇవాళ మహిళలు చాలా హ్యాపీగా మరి ముందుకు దూసుకొని వెళ్తున్నారు అన్ని రంగాల్లో. ఇటువంటి ఎన్నో కూడా మరి వెంటకు చేసి ఉన్నారు. మనకున్న బడ్జెట్కి ఒక సిస్టమేటిక్ ఒక ప్లానింగ్గా వెళ్తున్నారు. నాకు ఆ నమ్మకం ఉంది. మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అతి త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేస్తారు. తర్వాత వాళ్ళు హామీ ఇవ్వలేని కూడా కొన్ని చాలా అద్భుతంగా మరి చేసి ఉన్నారు. ఏది ఏమైనా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎంత బాగా చేసినా కొన్ని రిమార్క్స్ ఎక్కడైనా విమర్శలు ఉంటూనే ఉంటాయి. ప్రత్యర్థుల పనే విమర్శించడం. ఓకే, దట్టు ముందుకు వెళ్తున్న వాడిని ఎలా వెనక్కి లాగాలనేదే ఇవాళ ప్రత్యర్థుల ఆలోచన, అంతే తప్ప కానీ ఇంతకంటే బెస్ట్ సీఎం నేను ఈ మధ్యకాలం చూసిన దానిలోనైతే లేరు. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఉన్నాము, మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని మాత్రమే మనం చూస్తున్నాం. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? మీకు బీజేపీ ఉంది ఆప్షన్స్, ఇంకో బీఆర్ఎస్ కూడా ఉంది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మేము ఎందుకు మొగ్గు చూపుతున్నారు అసలు? సో 2018లో నేను మరి రాహుల్ గాంధీ గారి సమక్షంలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నాను. ఓకే, అప్పటి నుంచి నేను అలాగే ఉంటున్నాను. తర్వాత పార్టీలు మారడము అనేది సరికాదు. దట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క పనుల పట్ల చాలా ఆకర్షితునయ్యాను నేను. వారి డైనమిజానికి నిజానికి మనం ఫిదా కాక తప్పదు. మరి ముఖ్యంగా చూడాలంటే విద్యా సంస్థలు నడుపుతున్న ప్రతి వాళ్ళు ఎలా దృక్పథం ఉంటుంది అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇవన్నీ మేము చూడం. జనరల్ ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళు కులాలు మతాలను చూడరు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీలకు మీరు ఏదో ఒకటి మతము కులము అంటగట్టి ఉంటుంది, మీరు గమనిస్తుంటే చూడొచ్చుగా ఏదైనా. బట్ అందరి వాడు అనుకున్న పార్టీ, అందరిది అన్న పార్టీ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ ఓన్లీ ద కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 30 ఏళ్ళ నుంచి మా విద్యా సంస్థల్లో ఇవాళ ముస్లిం చదువుకున్నారు, దళితులు చదువుకున్నారు, బీసీ బిడ్డలు చదువుకున్నారు, అగ్రవర్ణాల వాళ్ళు చదువుకున్నారు. కాబట్టి మా నరాల్లో ఎలా ఉందంటే అందరినీ ఒకే రకంగా చూడడం అనేది. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి రాజకీయం, మీ 50 ఏళ్ళుగా మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు, మీ వయసు 50 ఏళ్ళు, 35 సంవత్సరాలుగా విదేశం నడుపుతూ ఉన్నారు. చాలామంది రాజకీయ నాయకులు మీరు చూస్తుంటారు. దానిలో ది బెస్ట్ రాజకీయ నాయకుడు, ఇన్స్పిరేషన్ అని చెప్పగలిగే రాజకీయ నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ద బెస్ట్. ఓకే, ఎందుకంటే చాలా పాపం అదే పనిలో దానిలో లీనమవుతుంటాడు. ఊరికేనే టైం వేస్ట్ చేయడం, లేదా జోక్స్ క్రాక్ చేయడము, లేకపోతే డిన్నర్లు అటెండ్ కావడాలు, టైం పాస్ ముచ్చట్లు, ఇవి ఏవి ఉండవు. సిస్టమేటిక్ గా ఒక మంచి బాలుడు అన్న విధంగా ఖచ్చితంగా మిమ్మల్ని రిప్లికేట్ చేస్తారు అనుకోవచ్చు, అంతే కదా. తర్వాత ఊరికేనే ఓట్లు రావడానికి అన్న పద్ధతులు ఏమి ఉండవు. ఏదైతే కమిట్ అవుతుంటారో చేస్తుంటారు. ఇవాళ అంత వయసులో కూడా మరి చూడండి, నరేంద్ర మోడీ గారు ఎలా అయితే మన ప్రధానమంత్రిగా గొప్పగా ఉన్నారు, ఇక్కడ కూడా నేను చూస్తున్నాను. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అంటే నో డౌట్ ఎట్ ఆల్ మన రేవంత్ రెడ్డి గారు అన్న కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా అద్భుతంగా చేస్తున్నారు. మనం అక్కడక్కడ మంచి లీడర్స్ కొద్దిమంది ఉన్నా కూడా నాకైతే అనిపడుతుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్గా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అన్ని లీడర్లలో ఉన్న పాజిటివ్స్ నేను చూశాను. ప్రతి లీడర్ దగ్గర 1-2-10% నెగిటివ్ ఉంటాయి. అది ఎప్పుడు చూడకూడదు, దాన్ని వేలెత్తి చూపకూడదు. ఆ పాజిటివ్స్ అన్ని కలిగలిపి నరేంద్ర రెడ్డి ఒక బెస్ట్ లీడర్గా ఎదగాలనుకుంటున్నాడు. రాజకీయం అంటేనే ఒక బురద అనేది చాలా విమర్శలు ఉంటాయి. రాజకీయ రంగంలోకి వచ్చినట్టునే ఇక చాలా రకాల విమర్శలు మీ పైన ఇప్పటిదాకా ఏమున్నాయో మాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి చాలా విమర్శలు కూడా రావడానికి అవకాశం ఆల్రెడీ స్టార్ట్ చేశారు మీ ప్రత్యర్థులు. సో ఇలాంటి రంగంలో మీరు ఎలా అంటే మీరు ఇంత ఈ గంట హాఫ్ అన్ అవర్లో మన ఇంటర్వ్యూలో మీ వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. మేము చెప్పే మాటలు చాలా సాఫ్ట్గా, చాలా పద్ధతిగా, ఇదే డిప్లొమాటిక్గా కనబడతా ఉంది. కానీ రాజకీయ రంగం కొంచెం ఫెరోషియస్గా ఉంటుంది. అలాంటి విమర్శలు వచ్చినప్పుడు మీరు ఎట్లా రాజకీయ రంగం ఎట్లా మీరు ముందుకు పోగలుగుతారు? మహాభారతంలో చూసాము, పాండవులని తిప్పలు పెట్టించారు కౌరవులు. అవునా కదా, మనకు తెలిసిందే. దుర్యోధనుడు, తర్వాత శకుని, మరి ఎన్ని ఆటలు ఆడుకున్నారంటే పాపం వాళ్ళు పుట్టిన నుంచి నానా ఇబ్బందులు పెట్టించారండి. ఈవెన్ తండ్రి లేడు అని తండ్రి పోయిన తర్వాత కూడా ఆ తల్లి ముఖం చూసి కూడా ఆపలేని ఆ 100 మంది కౌరవులు పాండవులను నానా ఇబ్బంది పెట్టి ఉన్నారు.
బట్ అయినా అంతిమంగా ఏం జరిగిందండి? పాండవులు విజయం సాధించారు. మరి ఇప్పటికి కూడా ఆ మహాభారతాన్ని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే అలాంటి హర్డిల్స్ ఎదుర్కోవడానికి, సమస్యలు ఎదుర్కోవడానికి, విమర్శలు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా మీరు? ఇప్పుడు కూడా కౌరవులు లాంటి 100 మంది నా మీద ఎన్ని అస్త్రాలు పెట్టినా ఖచ్చితంగా మరి ఈ నరేందర్ రెడ్డి గెలిచి తీరుతాడు. ఎందుకంటే నరేందర్ రెడ్డి ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు, ఎక్కడ ఎవరికి నష్టం చేయలేదు. ఈ రకంగా ఒక పద్ధతిగా ఎదుగుతున్నామని కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అవన్నీ నేను ఫేస్ చేయగలను. ముఖ్యంగా నా పిల్లలు చాలా స్ప్రెడ్ అయి ఉన్నారు. నా తల్లిదండ్రులకు, పిల్లలకు నా నిజాయితీ, నా క్రమశిక్షణ ఇవన్నీ కూడా వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే నన్ను పూర్తిగా క్లీన్ చిట్, ఒక వైట్ పేపర్గా వాళ్ళు చూస్తూనే ఉన్నారు నా లైఫ్ అంతా కూడా. అంటే మీ స్టూడెంట్స్ దాదాపు కొన్ని లక్షల మంది మీ విద్యాసంస్థ చదువుకున్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ డిపెండ్ అయ్యే ఈరోజు మీరు పోటీ చేస్తారు అనుకోవచ్చా? డెఫినెట్లీ. మరి నా పూర్వ విద్యార్థులే నాకు బలం. ఎందుకంటే నా లైఫ్ను సాక్రిఫైస్ చేసింది నా పిల్లల గురించి. వాళ్ళని మా ఏ బ్యాచ్ పిల్లవాడిని అడిగినా నరేందర్ రెడ్డి సార్ ఎలా ఉంటాడు అంటే వాళ్ళు చెప్తారు. ఇదే టైంలో ఈవెన్ ఎట్ దిస్ టైం 10 PM 11 PM కూడా నేను పిల్లలు కూర్చోబెట్టించి మినిట్స్ టుగెదర్ మోటివేట్ చేస్తేవానండి. ఏ చైర్మన్ అండి, కార్పొరేట్ అనడం ఈజీ, విమర్శించడం ఈజీ. పొద్దున లేచి నుంచి రాత్రి 10-11 వరకు పిల్లలకే డెడికేట్ అయ్యి చేసిన కరస్పాండెంట్స్ ఎంతమంది ఉంటారండి? వెరీ లెస్. టైం దొరికితే రాత్రి 10 గంటలు కూడా పిల్లల్ని గ్యాదర్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేసినామని నేను. వాళ్ళకి తెలుసు నరేందర్ రెడ్డి సార్ ఎంత ప్రేమగా మమ్మల్ని చూసుకుంటాడు అనేది. కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం. సో వాళ్ళే మీ బలం, వాళ్ళే నా బలం. ఖచ్చితంగా వాళ్ళ బలంతో నేను గెలుస్తుంటాను అనేది కూడా నమ్ముకున్నాను. సో రాజకీయ రంగంలోకి మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు, అంటే నేను ఎమ్మెల్సీగా పోటీ చేద్దాం, లేదా 2018లో రాహుల్ గాంధీ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు కొంత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు రాజకీయం అవసరమా, సాఫ్ట్గా మన జీవితం గడిచిపోతూ ఉంది, మంచి విద్యాసంస్థలు ఏర్పడేసుకున్నాము ఉంది కదా, ఎందుకు రాజకీయ రంగంలో పోతే మళ్ళీ అంత బురదలుతారు అనే కొనంలో కొంత ఫ్యామిలీ నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చిందా సార్ మీ పేరు? డెఫినెట్లీ. ఎందుకంటే ఎవరు కానీ రాజకీయం అనేది ఒక సమస్యల వలయం అని తెలిసిందే. అవును. ఎడ్యుకేషన్ వింగ్ అనేది కూడా సమస్యల వలమైన ఒక సాఫ్ట్ కార్నర్గా ఉంటుంది. అవును. ఎందుకు అనేది ఉంది. కానీ జనరల్లీ ఎప్పుడు కానీ మరి నా యొక్క వ్యూస్ను షేరింగ్ చేసుకున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మై ఫాదర్, మా మదర్, మా బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా తెలిసిందంటే నరేందర్ రెడ్డి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తాడు అనేది. మా అన్నయ్య కానుంచి అనుకుంటే మా చెల్లె కావచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా మిస్సెస్ కావచ్చు, అందరూ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం బాగానే ఉంటుంది, లెటస్ గో హెడ్ అని చెప్పేసి అందరూ కూడా ఒక నిమిషం డెఫినెట్లీ నో అంటారు. ఎందుకంటే అవసరమా మనకి. కానీ నేను అనేది నా గురించి, మన ఫ్యామిలీ గురించి, అవసరం గురించి నేను ఆలోచిస్తలేను. ఈ సమాజంలో ఎంతోమందికి నా హెల్ప్ అవసరం ఉంది. రాజకీయవేత్తగా నేను సంథింగ్ ఒక డిఫరెంట్గా ఏదో చేయాలని అనుకుంటున్నాను. అప్పుడే లైఫ్ సార్థకత అని నేను వాళ్ళను డెఫినెట్గా కన్విన్స్ చేయగలిగాను. అది అంత పెద్దగా రిపల్షన్ అక్కడ ఏం లేదు. ఒక సాహసోపేత పని చేస్తున్నప్పుడు ఎవరు కానీ వద్దంటారు. అలాంటిదే జరిగింది. బట్ లెటర్ అండ్ దే యాక్సెప్ట్. ఓకే. మీ ఇంట్లో జనరల్గా మీరు తీసుకున్న డెసిషన్కి మిమ్మల్ని వెంటనే వెన్నుతట్టి ప్రోత్సహించే వ్యక్తి ఎవరు అసలు? మీ సతీమణి గారా, మీ అన్నగారా, లేదంటే మీ చెల్లె అంటున్నారు, మీ కుటుంబ సభ్యులు ఎవరు మెయిన్గా మిమ్మల్ని ఎక్కువ బలం, మీ బలం నా బలహీనత అనేటువంటి వ్యక్తి ఎవరు? జనరల్లీ నేను తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా నాకు, మా వాళ్ళందరూ కూడా నాకు స్వేచ్ఛనిస్తారు. ఓకే. అంటే ఒక పాయింట్ని నేను దాన్ని ఆ టేబుల్ మీద పెట్టి దీని గురించి మీరు ఏమంటారు అన్న ప్రస్తావన జనరల్లీ ఉండదు. ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఒక పాలిటిక్స్లోకి వచ్చాము, ఒక పొలిటీషియన్ ఎదగాలనుకున్నాను కాబట్టి వెళ్ళాలా వద్దా అనే ఒక అభిప్రాయాన్ని అడుగుతుంటాం. నార్మల్ రొటీన్ కరికులంలో అయితే స్టాఫ్ రిక్రూట్మెంట్ కావచ్చు, మై ఓన్ డెసిజన్, ఓ బిల్డింగ్ కట్టడం కావచ్చు, ఒక ఎక్స్పాన్షన్ ఇంకో దగ్గర క్యాంపస్ పెట్టడం కావచ్చు, దానిలో ఎవరు కూడా మా వాళ్ళు జనరల్లీ ఇన్వాల్వ్ గారు. కంప్లీట్ ఫ్రీడమ్ తోటి నేను ముందుకు వెళ్ళాను. కాకపోతే సంథింగ్ ఉంటుంది, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు, బ్రాంచ్లు పెడుతున్నప్పుడు కూడా అమ్మకు ఉంటుంది ప్రేమ, అలాగే భార్యకు కూడా ఉంటుంది. ఎందుకంటే సరిపోతుంది కదా, ఎందుకురా బాబు ఉన్నాయి 4, మనం ఏదో ఊళ్ళో నుంచి కష్టపడుతూ వచ్చినాం కదా, ఎందుకు ఇంత తలభారం పెట్టుకుంటున్నావు అని మా అమ్మ అప్పుడప్పుడు అంటుండేది. కానీ తనకు నమ్మకం, ఎస్ నా కొడుకు ఏదో పెద్దగా చేయబోతున్నాడు అని మా అమ్మకు కూడా ఆ నమ్మకం ఉంటుండే. ఓకే. సో చివరిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి వారికి ఇచ్చేటువంటి సందేశం ఏంటి మా కాలేజ్ టీవీ ద్వారా? ప్రియమైన పట్టభద్రులారా, మరి ఒక కింది స్థాయి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక మామూలు కుటుంబంలో నుంచి పుట్టి పిల్లల గురించి నేను ఎడ్యుకేషన్ అనే దానికి నేను లైఫ్ను సాక్రిఫైస్ చేస్తూ ఒక్కొక్క మెట్టెక్కుతూ నేను ముందుకు వచ్చాను. రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు, పట్టభద్రులకు అండగా ఉండాలన్న
ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇందులో అడుగు పెడుతున్నాను. కాబట్టి దయచేసి ఇతరులు చూసే ప్రలోభాలు కానివ్వండి, ఇతరులు చేసే విమర్శలు కానివ్వండి, ఇతరులు చేసే దానికి దేన్ని కూడా మీరు తీసుకోకుండా ఒక కష్టపడి పైకి వచ్చిన మనిషి, పట్టభద్రులకి నేను ఖచ్చితంగా నేను ఒక డెడికేటెడ్గా ఉంటా అని అనుకున్న మనిషికి మీరు ఓటేస్తా అనుకుని ఉండాలని చెప్పేసి రాబోయే ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను.